నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు చిల్ మచాస్. ఈరోజు ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ చూడంగానే జిమ్లో ఏం చేస్తాం, ఎట్లా టైంపాస్ అవన్నీ మీకు చూపిస్తాం. నేను మా ఫ్రెండ్ చూపి అక్కడ అక్కడ చూపిస్తాం ఆయన. హాయ్ గైస్. ఇక్కడ అది ఎవరు రాబోయింది కెమెరామెన్ లాగా పెట్టింది. ఇట్లా చూపి, బాడీ చూపి ఎట్లా. రైట్. ఇట్లా ఇంకొక అన్న వస్తాడు, మా ట్రైనర్. ఆయన అంటే ఆయన చెప్తాడు ఎట్లా కొట్టాలి. ఆయన బాడీ బి మస్తు ఉంటుంది, మీకు చూపిస్తాం ఆయన బాడీ బి. ఇలా ఎవరు లేరైందంటే మేమే జల్లి వచ్చినాం కావాలని వీడియో కోసం. అందరు ఉంటే అంత తీయబుద్ధి కాదు కానీ సిగ్గు అవుతుంది అందరు ఉంటే అట్లా అని. నవ్వకు, ఉన్నదే చెప్తున్నా, నువ్వు తీస్తావా అందరు ముంగట మళ్ళీ వీడియో? ఇట్లా నాలాక మాట్లాడాలి మళ్ళీ ఎవరు లేకపోయినా కానీ. సరే చూద్దాం. సరే గైస్ చూద్దాం, అందరు వచ్చినాక ఇంక లాస్ట్కి చూపిస్తా. నీకే ఉందిరా బాడీ, ఎందుకంటే చేస్తున్నావు? కామెంట్ చేయండి గైస్. చూడు ఎట్లుంది, ఎవరిది మంచిగా. నేను ఇప్పుడిప్పుడే 1 month అవుతుంది గైస్ జాయిన్ అయ్యి. ఆడంటే ఫస్ట్ కేంచి చేస్తాడు. ఆడక ఉన్నదే చెప్తున్నా, సిగ్గుశరం ఎందుకు ఉన్నది చెప్పనీకి. అదే 1 month కేంచే చేస్తాడు గైస్ ఆడు. సారీ, నేను 1 month కేంచి, ఆడు ఫస్ట్ కేంచే చేస్తాడు. ఏం చెప్పేవరా? కానీ నీకు ఆల్రెడీ ఫస్ట్ చేసినావు ఆ మధ్యలో జిమ్. నేను ఏదో చిన్న చేసిన గైస్, అందులోక కష్టపడలేము మనం. ఆడంటే మంచిగా కొడతాడు, మనం అట్లేం చెప్పి. ఆయనకి పర్సనల్ ట్రైనర్ ఉండు అన్న. ఎవరు చేస్తారో తెలుసు గైస్, సోది ఎవరు చేస్తారో ఏమేమి చేస్తారో. నువ్వు ఎంత యాంగిల్లో తీసినా అంతే వస్తుంది. ఫోన్ క్లారిటీ మాత్రం మంచిగా రాకపోతే అందే ఫోను, క్లారిటీ రాకపోతే అందే బాధ్యత. మళ్ళీ నీదే ఫోన్ క్లారిటీ రాకపోతే అరే ఎన్నిసార్లు చూసుకుంటావు రా? వచ్చింది మా అన్న, మా ట్రైనర్. జూమ్ చేయి అన్న, హాయ్ చెప్పు అన్న. హాయ్. మా ట్రైనర్ వచ్చేసిండు. హాయ్. అన్న బాడీ చూస్తేనే ఖుషి అయిపోతారు, అట్లుంటుంది అన్నతోని. లెట్స్ స్టార్ట్ ద ఎక్సర్సైజ్. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. कैसा बोल. अरे वीडियो स्टार्ट करा. రైందే అరే చేస్తున్నారు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇది బక్కగానికి ఎక్సర్సైజ్. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నేను బక్కగాని, పొట్ట దిస్ పొట్ట పోనీకి ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ. నేను నాకే అంట, నేనే కానీ ట్రైనర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం లేదు సార్ గైస్, ఎంత స్లో చేస్తే అంత మంచిగా బాడీ బిల్డ్ అవుతుంది. ఏం తెలుసు గైస్, అంటే ఒకటి వస్తాను నాతో కొడతాడు అంతే. ఏం కూడా లెగ్ చెస్ట్ అన్ని చూసిన ఏడి కాడికి ఎట్లా అయిపోయింది. లెగ్ వద్దురా, వేరేది కూడా చెస్ట్ కూడా. లెగ్స్ ఏందన్న, ఏంది ఫైన్ మంచిగానే ఉంటుంది అన్న. కంఫర్ట్ ఉంటుందా ఎట్లా? లేకపోతే ఇవి ఏమన్నా బైసెప్స్ నువ్వు కావాలని ఇరికిస్తాడు గాయస్. నాకు రాదని కొంచెం తెలియదు. సరే ఇప్పుడు చూడు, నువ్వు అన్నందుకన్నా కొట్టి చూపిస్తారా నీకు లెగ్స్? ఏం కొట్ట అనుకుంటున్నావు? నెల అవుతుంది. అరే ఆగరా బై, లైట్ అని వేయని తర్వాత ప్లేట్ వేస్తారు అన్న. మీరు రియల్గానే చేసేస్తారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అరే నేను చేస్తా అన్న. 20 kg రావి. అదే 20 10 సార్ ఏంటి సార్ అది? 5 5
ఇది మళ్ళీ లెక్కలు మ్యాథ్స్ రాదు గైస్ ఇంకే మ్యాథ్స్ ఇక్కడ లైట్ లేదా గైస్ మంచిగా వస్తుంది మంచిగా కనిపించాలి అట్లా తెల్లను ఏం వీడియో ఉందా నీ బ్లాక్మెయిల్ చేస్తున్నాను కొట్టాను అనుకుంటున్నాను మా ఫాలోవర్స్ మా వీడియోస్ కోసం అన్న కొడతాను నువ్వే వద్దు రేపటికేం జాను మళ్ళీ జిమ్కి ఏంటండి ఇది మా ఎంత 20 ఇది మనము చేయాలి చెయ్యి తర్వాతకి కాళ్ళు లేవవు తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా తర్వాతకి కాళ్ళు లేవవు కరెక్ట్ 20 కొడతా చూడ రైట్ అన్న 20 కొడతా గైస్ 1 2 3 4 5 అరే 6 ఇప్పుడేమన్నా కొట్టినాక చెప్తావు 7 8 9 అరే 10 11 బాలాజీ వద్దు ప్లీజ్ 12 13 అరే 14 14 చూసారా సార్ డబుల్ యాక్షన్ 15 16 17 18 19 20 అరే మా షాకొద్దురా వీడియో కోసం కాళ్ళు కొప్పిస్తావు నువ్వు వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశా 21 22 23 రైట్ 23 లేదా నీకు ఇలా మంచిగా కొడతా సరే చూద్దాం కొట్టు స్టార్ట్ చేయి 10 కొట్టు 20 లెక్కలే రావు గాయస్ మన 30 40 పోరోడు కొడతాడు అట్లా 50 40 పోరోడు కొడతాడు 60 70 100 51 11 కొట్టు గాయస్ నువ్వు ఏంటన్నా ఏమన్నా నేను ఇప్పుడు నువ్వు కొట్టేదాకా నాకు కసి తీరాలి నాది కసి కొట్టు అన్న మంచిగా కొడతలే చూడు మంచిగా కొట్టి అవి అయిపోయింది ఇంతేనా అయిపోలే అన్న కొట్టు అయిపోయింది కాలే అన్న నాకు కొట్టియాలన్న బాబు ఆగండి ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు బాబు కొట్టియాలి ఇంకా బాలాజీ నువ్వు అనుకుంటే చేయగలుగుతావురా అయితే సార్ కొట్టు ఏమైంది ఎట్లుంది మంచిగా ముఖం చూపి వద్దు నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు కానీ మీరు కూడా కానివ్వండి